మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అసలు మీ ధైర్యం ఏంటి అని అడుగుతున్నా. ఎందుకంటే చాలా మంది అంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేగానే ఓడిపోయినటువంటి బండి సంజయ్ గారు మళ్ళీ ఎంపీ ఎట్లా గెలుస్తారు, ఆయన ఎందుకు ప్రచారం చేయబడుతున్నారు, ఎందుకు వెళ్తున్నారు అన్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎమ్మెల్యే నేను ఓడిపోయాను అనుకుంటున్నాను. నేను నాకు ఎంత 15,100 ఓట్లతో మాత్రమే ఓడిపోయాను. కానీ ఎట్లా ఓడిపోయాను నాకు తెలుసు, నాకు అర్హత తెలుసు, ప్రజలకు తెలుసు. ఎవరి వల్ల ఓడిపోయినా కూడా తెలుసు, ఎవరు ఒక్కటైనా ఓడగొట్టారో కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి దానికి భయపడి నేను ఇంట్లో కూర్చుంటే మేము ధర్మాన్ని కాపాడే వ్యక్తులము, ఇలా సమాజాన్ని సంఘటితం చేసే వ్యక్తులము, ఈ దేశం కోసం పనిచేసే వ్యక్తులము, నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఖచ్చితంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు. కాబట్టి నిరాశ నిస్పృహకు గురయ్యేటువంటి కార్యకర్తలం కాదు. ప్లస్ మేము ఇన్నోళ్ళు గెలిచి వచ్చిన కాదు, ఓడిపోయి గెలిచిన వాళ్ళం. మేము గెలిచి ఓడిపోయినా కాదు, ఓడిపోయి గెలిచిన వాళ్ళం మేము. కాబట్టి కింద నుంచి మేము ఓడిపోయి వచ్చి గెలిచినాము, కొన్ని సందర్భాలు ఓడిపోయినాము. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు అధికారం రాలే, ఓడిపోకుండా వస్తున్నాం. మూడు అధికారులు వచ్చేది కదా. ఇప్పుడు దేశంలో ఒకప్పుడు 2 సీట్లు భారతీయ జనతా పార్టీ, చాలా మంది ఇట్నే హేళన చేశారు. బీజేపీ ఏందా 2 సీట్లు బీజేపీ దేశంలో అధికారానికి వస్తుందా, ఎందుకు ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారు అని చెప్పన్నారు. కానీ ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎవరు ఎన్ని హేళన చేసినా కూడా కాషాయపు జెండా పట్టుకొని, కమలపూ జెండా పట్టుకొని భారత్ మాతాకి జై అని, జై శ్రీరామ్ అని గర్జిస్తూ గాండిస్తూ అనేక మంది మా సీనియర్ కార్యకర్తలు చాలామంది బలిదానం అయిపోయారు సిద్ధాంతం కోసం. చాలామంది కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కష్టపడి పనిచేయాలనే 2 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ 303 సీట్లు దేశంలో సాధించుకొని కేంద్రంలో వాళ్ళ అధికారంలోకి వచ్చిన విషయాన్ని మేము ఎప్పుడు మర్చిపోము. మా యొక్క ఆలోచన అనేది, మా లక్ష్యం అది. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇబ్బందులు వచ్చినా, ఓటములు గెలుపులను సమాన దృక్పథం చూసి ముందుకు పోతూ ఉంటాం. అందుకే బండి సంజయ్ ఓడిపోయినా కూడా గతంలో గెలిచిండు. మొన్న కొంతమంది ఓడగొట్టినా కూడా ఇలా మెజార్టీ ప్రజలు గెలిపిస్తారు. ఎవరా కొంతమంది అంటే సొంత పార్టీ నేతలే మీరు ఓడిపోవాలని కోరుకున్నారన్న మీకు ఏమైనా బాధ ఉందా? అంటే చాలా మంది మాట్లాడుతున్నారు సొంత పార్టీ నేతలు కాదు, అక్కడ తురుకోళ్ళందరూ ఒకటైనా ఓడగొట్టారు. హైదరాబాద్ నుంచి ఇమాములు వచ్చి వాళ్ళు వచ్చి బండి సంజయ్ గెలవద్దు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఏం చేశారు, ఎంఐఎం పార్టీని బూచా చూపట్టి, కొంతమంది ఇమాములను బూచా చూపట్టి అర్ధరాత్రి సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఇవాళ బండి సంజయ్ గెలవద్దు అని చెప్పి వాళ్ళు ఓట్ బ్యాంక్గా మారి నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేశారు. ఇవాళ కరీంనగర్ పార్లమెంట్లో మెజార్టీ ప్రజలు ఉంటారన్న విషయం వాళ్ళకి తెలియదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళ ఓట్ల కోసం కక్కుర్తిపడి నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేశారు. పైసలు ఇచ్చి నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసిన వాళ్ళు. కానీ ఇవాళ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ పార్లమెంట్లో మరి ఏ వర్గం ఓట్లు కావాలి మీకు? ఇవాళ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఇలా ఇక్కడ బండి సంజయ్ని గెలవాలి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలి. ఇవాళ కరీంనగర్లో బండి సంజయ్ని ఒక వర్గ ప్రజలు ఓడగొట్టారు. కాబట్టి మా పార్టీ జెండాలు ముఖ్యం కాదు, మా ఎజెండా మనం ఓట్ బ్యాంక్గా మారాలి. మనం ఓట్ బ్యాంక్గా మారి బండి సంజయ్ని గెలిపించాలి. ధర్మం కోసం పనిచేస్తున్నాడు, హిందూ సమాజం కోసం పనిచేస్తున్నాడు, కాబట్టి గెలిపించాలని చెప్పి ఒక ఆలోచనతోని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇలా బీజేపీ కార్యకర్తలు కలిసి పనిచేస్తూ ఉన్నారు. సార్ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. ఒక పెద్ద బొట్టు పెట్టుకొని జై శ్రీరామ్ అంటే పేదల ఆకలి కడుపు నిండుతుందా, ఆకలి కేకలు బీజేపీ వాళ్ళకి వినబడుతుందా అని అంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? జై శ్రీరామ్ అనే నినాదం మళ్ళీ స్ఫూర్తి నింపుతుంది, మళ్ళీ ఒక ధైర్యాన్ని కలిగిస్తుంది. దేనికోసం ధైర్యం అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కొనసాగించి పేదల బతుకులను బర్బాద్ చేసింది కాబట్టి, పేద బతుకులను నాశనం చేసింది కాబట్టి, ఇచ్చిన హామీలు నెరవేర్చక ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కాబట్టి, పుట్టబోయే పిల్లల మీద అప్పులు చేసింది కాబట్టి ఇలా అటువంటి పార్టీని, ఆ కుటుంబ పాలన, అవినీతి పాలన, రజాకారుల పాలన, నయా నిజాం పాలన ఎదుర్కోవాలంటే మా లోపల జోష్ రావాలి. ఆ రాముని తలుచుకొని, ఆ మోడీ గారిని తలుచుకొని జై శ్రీరామ్ అని గర్జిస్తూ కొట్లాడినాం కాబట్టే, మేము కాషాయపు జెండా, కమలపూ జెండా పట్టుకొని కొట్లాడినాం కాబట్టే, మా కార్యకర్తలు గర్జిస్తూ గాండిస్తూ ధైర్యంతో కొట్లాడింది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగింది. ఇవాళ ఈ దేశాన్ని ఇన్ని సంవత్సరాలు సర్వనాశనం చేసి అవినీతి కుప్పటితో మునిగిపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా చేసామని, వందే మాత్రమని, భారత్ మాతాకి జయని గర్జిస్తూ గాండిస్తూ కొట్లాడినాం కాబట్టి దేశంలో అధికారంలోకి వచ్చినాం. అంటే వీళ్ళు అన్నంత మాత్రాన జై శ్రీరామ్ అనే నినాదాన్ని పక్క పెట్టము,
భారత్ మాతకి జై వందే మాతరం అనేటువంటి గర్జించే విధానాన్ని పక్కకు పెట్టాము. సార్ మీకు బాధ అనిపించింది అంటే మీరు ఒక మాస్ లీడర్గా ఎదిగారు. బండి సంజయ్ ఒక పిలిపిస్తే కొన్ని లక్షల మంది ఊరుకొస్తారు మీకోసం. అటువంటిది అంటే మిమ్మల్ని కేవలం బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి తీయడం వల్లే బీజేపీ తెలంగాణలో 30 సీట్లు దాదాపుగా కోల్పోయిందని చెప్పి ఇది నేనంటున్న మాట కాదు, ఎవరంటున్న మాట కాదు, తెలంగాణ ప్రజలు చాలామంది అనుకుంటున్నటువంటి విషయం. సో దీన్ని ఏ రకంగా పరిగణలోకి తీసుకోవచ్చు? బండి సంజయ్ ఉన్నా లేకున్నా కూడా భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తి ఆధారితంగా పనిచేసినటువంటి పార్టీ కాదు. ప్లస్ బండి సంజయ్ నేను కాదు, నాతో పాటు అనేక మంది కార్యకర్తలు కూడా చాలామంది గతంలో లక్ష్మణ్ గారు అధ్యక్షులు ఉండే వారి సర్వర్ పనిచేసారు. వారి హయాంలోనే 4 ఎంపీ స్థానాలు గెలిచాం. కిషన్ రెడ్డి గారు వారి స్థాయిలో వారు పనిచేశారు. దత్తాత్రేయ గారు, ఇంద్రస్ రెడ్డి గారు, వి రామారావు గారు, బంగారు లక్ష్మణ్ గారు, విద్యాసాగర్ గారు, ఇట్లా చాలామంది నాయకులు, రామచంద్ర రెడ్డి, చాలామంది నాయకులు పనిచేశారు. కాబట్టి బండి సంజయ్ ఉంటేనే పార్టీ నడవాలి, బండి సంజయ్ ఉంటేనే పార్టీ ఉంటుందని చెప్పి మూర్ఖత్వపు ఆలోచన మాలాంటి కార్యకర్తలకు ఉండదు. మేము మళ్ళీ చెప్తున్నాం, సిద్ధాంతం కోసం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు. ఇలా బండి సంజయ్ని మార్చేడు, కానీ బండి సంజయ్ ఇంట్లో కూర్చోలే, కార్యకర్తలు ఇంట్లో కూర్చోలేదు, నాయకులు ఎవరు ఇంట్లో కూర్చోలేదు. అదే విధాన్ని కొనసాగిస్తున్నాం. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీతో పాటు కొన్ని పార్టీలు దీన్ని బూచిగా చూపెట్టి మాకు వచ్చే అధికారాన్ని వాళ్ళు కొట్టుకపోయిన విషయం వాస్తవం. ప్రజల్లో కూడా ఆలోచన ఉన్నది. ఎందుకంటే బండి సంజయ్ నేను రాష్ట్ర అధ్యక్షుడు చేసిన తర్వాత నేను కొట్లాడిన విధానం, బీఆర్ఎస్ పార్టీ ఈ కుటుంబ పాలన అవినీతి పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడిన విధానాన్ని చూసినాక ప్రజలు వాళ్ళ అభిమానాన్ని చూపెట్టే ప్రయత్నం చేశారు. నేను 150 రోజుల పాటు పాదయాత్ర చేసిన, 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాం. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా ఇవాళ అర్ధరాత్రి అని చూడకుండా కూడా రాత్రి పోయి స్పందించి యుద్ధం చేసినటువంటి సందర్భాన్ని కూడా తెలంగాణ ప్రజలు చూశారు. ప్లస్ మా కార్యకర్తలను కాపాడుకునేటువంటి ప్రయత్నంలో కానీ, తెలంగాణ ప్రజలను కాపాడుకునే ప్రయత్నంలో కానీ, ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మెడలు వంచేటువంటి విధానం చూసినాక ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల సానుకూలంగా వివరించారు. ప్లస్ కేంద్రం యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం. నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధి సహకరిస్తున్న విధానాన్ని ప్రజలకు వివరించడం సక్సెస్ అయినా మేము.